బయట వర్షం, ఇంట్లో వేడి వేడి చికెన్ బగారా రైస్. వావ్, చలికి అలా తింటుంటే చూడండి, మా ఊర్లో ఫుల్ వర్షం. హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్, ఇక్కడ చికెన్ కర్రీ, రెండు ఒకేసారి చేసేస్తున్నాను. ముందుగా బగారా రైస్ అయితే ఆనియన్ వేస్తున్నాను. తర్వాత చికెన్ కాస్త కరేపాకు వేస్తున్నాను. ఆనియన్ దూరగా వేగినాక చికెన్ ఇక్కడ కడిగేసి పెట్టుకున్న బాగా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. కలిపేస్తున్నాను. ఇక్కడ సిమ్లో పెట్టాను. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా తీసుకున్నాను. దీంట్లో కూడా కాసంత కరివేపాకు వేసుకుంటున్నాను. కాస్త ఉల్లిపాయ ఒక్కటి కొంచెం ఎక్కువ దూరం అయిపోయింది, అయినా పర్లేదు. చికెన్ ఒకసారి తీసి ఇలా కలుపుకుంటున్నాను. కాస్త గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, కాస్తంత సాల్ట్, ధనియా పౌడర్ మిక్స్ చేసేసుకుంటే వేడి వేడి చికెన్ రెడీ. కాస్త మనం ఉడికిన తర్వాత దింపేసుకోవచ్చు. ఇక్కడ రైస్కి మరలుతుంది, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ కూడా రెడీ, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మా ఊర్లో అయితే జోరుగా బాగా వర్షం పడుతుంది. బయట వేడి వేడి బగారా అన్నం, చికెన్ వేసుకొని తింటే వావ్, ఫుల్ వర్షం పడుతుంది బయట మాకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.